ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలయ్యా. ఆదరణకర్త నీకు వందన. ఈ రోజున ప్రత్యేకముగా నీ వాక్కుని విని గ్రహించగలిగి కృపను మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 119వ కీర్తన 165వ వచనాన్ని చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. నీ వాక్యమును ప్రేమించే వారికి, నీ మాటలను ప్రేమించే వారికి, జీవమునిచ్చే వాక్యమును ప్రేమించే వారికి ఇదిగో అస్థిరమైనటువంటి మనస్సుల నుండి లేవదీసి స్థిరమైన మనస్సును, స్థిరమైన జీవితాన్ని కలుగు చేస్తున్న దానిని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యాపారాల్లో నెమ్మది లేదు, వారు చేయించిన పనుల్లో నెమ్మది లేదు. ఎంత 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 రాబడనేది వారికి వచ్చినప్పటికీ దానిని అనుభవించుటకు తగినటువంటి నెమ్మది, తగిన సంతోషకరమైన ఆనందం అనేది వారి జీవితాల్లో లేదు. దానికి కారణం లోకం మీద ఆధారపడుట, లోకపు కార్యముల మీద ఆధారపడుట, లోకపు ఉద్దేశముల మీద ఆధారపడుట. ఈ రాత్రి నా దేవుడు సెలవిస్తున్న మాట, లేక ఈ ఉదయకాల సమయం నా దేవుడు సెలవిస్తున్న మాట, ఇదిగో నీ ధర్మశాస్త్రం అనగా నీ వాక్యం నా జీవితానికి ఎంతో నెమ్మదిని కలుగు చేస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, చాలామంది లోకాన్ని ప్రేమిస్తారు, లోకములో ఉన్నవారిని ప్రేమిస్తారు. స్త్రీలను ప్రేమించేవారు ఉన్నారు, పురుషులను ప్రేమించేవారు ఉన్నారు, ధనమును ప్రేమించేవారు ఉన్నారు, బంగారమును ప్రేమించేవారు ఉన్నారు, స్థిరమైన ఆస్తులను ప్రేమించేవారు ఉన్నారు, లోకము తనది కాని దానిని కూడా ప్రేమించేవారు ఉన్నారు. కానీ నా దేవుడు సెలవిస్తున్నాడు, వాటిని కాదు ప్రేమించడం, నీవు ధర్మశాస్త్రమును ప్రేమించినప్పుడు, అనగా దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు, దేవుని మాటలను ప్రేమించినప్పుడు ఆ వాక్యం నీ జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తుంది. ఇదే 119వ కీర్తనలో దావీదు మరొక చోట ఒక మాట అన్నాడు, నీ వాక్యం నా జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తుంది, నీ మాటలు నా బ్రతుకు నెమ్మది కలుగు చేస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యల మధ్య తడబడుతున్న నీ కుటుంబంలో ఎన్నో ఎన్నో కరువులు, కాచకాలు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, అనారోగ్యాల మధ్య, దుఃఖము మధ్య, స్థిరములేని మనసు మధ్య ఇదిగో నువ్వు కలవరపడుతున్న ఆ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, రా నా యొద్దకి, నా వాక్యమును ప్రేమించు. నా వాక్యముపై ప్రేమ కలిగి నీవు జీవిస్తే ఆ సమస్యల మధ్య ఉన్న నిన్ను, దుఃఖం మధ్య ఉన్నటువంటి నీకు ఆ వాక్యము నెమ్మదిని కలుగు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను బలపరిచేది కేవలం దేవుని వాక్యం. నీకు నాకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం అని ఏనాడు కూడా నువ్వు మర్చిపోవద్దు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గారు తన భార్య అయినటువంటి శారాను రాజు తీసుకుని పోయినప్పుడు అతడు మోకరిల్లి నెమ్మది కలిగి దేవుని వైపు చూచాడు. అతడు నెమ్మదిని కోల్పోలేదు, సమాధానమును కోల్పోలేదు, దేవునిపై ఆధారపడ్డాడు. ఆ ప్రార్థన వినిన దేవుడు వారి జీవితాల్లో బలమైన కార్యాన్ని జరిగించాడు. మరి ఈ రోజున నీవెవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? దేని మీద ఆధారపడుతూ ఉన్నావు? దేవుని వాక్యమును ప్రేమించు, వాక్యము ద్వారా నడిపించబడు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో శ్రేష్టమైన సంతోషమును చూడగలుగుతావు. ప్రార్థన. కృపామయుడా నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నీ ఉదయకాల సమయం నీ మాటల ద్వారా ప్రతి బిడ్డకు నెమ్మది కలుగునుగాక, నీ వాక్యమును ప్రేమించే వారిగా మార్చబడుదురుగాక. తోడై ఉండండి, ఆదరించమని, బలపరచమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.